విజయవాడలో పట్టపగలే భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. శనివారం మధ్యాహ్నం అంబాపురంలోని మాధవరపు శ్రీనివాసరావుకు చెందిన స్థలంలో దౌర్జన్యంగా వ్యవహరించి దేవిరెడ్డి శంకర్రావు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. దేవిరెడ్డి శంకర్రావు మారణ ఆయుధాలతో బీభత్సం సృష్టించి తన అంతు చూస్తానని బెదిరించాడని బాధితుడు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు తన కుటుంబానికి శంకర్రావు మరియు టీడీపీ నాయకుడు ఎర్రపోతు రమణ నుండి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయటానికి వెళితే టూటౌన్ పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్రావు కుమారుడు దేవిరెడ్డి నవీన్ అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి విజయవాడ కోర్టులో ఓఎస్ ఫైల్ చేశారని, వివాదం కోర్టులో నడుస్తున్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 10 మంది ఆకతాయిలను తీసుకుని నానా బీభత్సం సృష్టిస్తూ ల్యాండ్కు సంబంధించిన ప్రధాన ద్వారాన్ని మరియు ఆఫీస్ను ఒక జేసీబీని తీసుకొచ్చి పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. పేరు మాధవరపు శ్రీనివాసరావు అండి. ఎంఎస్ఆర్ డెవలపర్స్ కంపెనీ యొక్క అధినేత. నిన్న మధ్యాహ్నం 2:20 వర్కర్స్ అందరు కలిసి లోపల వర్క్ చేస్తూ ఉంటే దేవిరెడ్డి శంకర్రావు అనే వ్యక్తి, అతని అనుచరులు మొత్తం ఒక 10 మందితో మారణ ఆయుధాలతో జేసీబీని తీసుకొని గడ్డపారలు తీసుకొని ఆటోలో ఒక శైర వ్యవహారంలాగా ఎవర్రా మీరు ఇక్కడ అని చెప్పేసి ఎవరేం చేస్తారో చూద్దాం, నా వెనకాల తెలుగుదేశం నేత చైర్మన్ ఉన్నారు, ఎర్రబోతు రమణ ఉన్నాడని చెప్పుకుంటూ కేకలేసుకుంటూ, పైగా డిపార్ట్మెంట్ కూడా నా దగ్గర ఉంది, సిఐ గారు పోలీసుల వాళ్ళు నా వైపు ఉన్నారని చెప్పేసి సిఐ గారి పేరు కూడా ఇక్కడ వాడేసి ఇష్టానుసారంగా చేసి ఈ గేట్లు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పగలగొట్టుకొని నానాయాగి చేసి కరెంటు తీసి ఎవరైతే మన కుర్రలతో మీ ఓనర్ నన్ను కూడా గడ్డపార తీసుకొని పొడిచేసి చంపేస్తానంట. ఈ రకంగా ప్రవర్తించి 15 నిమిషాల్లో నాకు ఎమిటే ఫోన్ చేస్తే 100కు కాల్ చేస్తే 100కు ఫోన్ చేసిన తర్వాత ఎమిటే అక్కడి నుంచి కాల్ వస్తే నేను వెళ్ళి 6ంటికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే కంప్లైంట్ తీసుకోమని, బాధితుడు వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని అక్కడ కూర్చుంటే కనీసం సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మీరేం చెప్పక్కర్లా, ఇదే రామాయణం కాదు భారతం కాదు, ఇచ్చేసి వెళ్ళిపోండి ప్రవర్తించిన తీరు. కానీ దీన్ని బట్టి ఈ కుట్రలో భాగం సిఐ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, తెలుగుదేశం నేత ఎర్రబోతు రమణ గారు, ఈ దేవిరెడ్డి శంకర్రావు నేతృత్వంలో కుట్రదారులు కొండారెడ్డి అమరేంద్రరావు గారు. దీని వెనకమాల చాలా భారీ ఎత్తున ఉందండి. నా ప్రాణానికి కానీ నాకు కానీ ఇక్కడ కస్టమర్లకు కానీ ప్రాణాప్రాయం ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది ప్రభుత్వం ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు. ప్రభుత్వానికి ముఖ్యంగా విన్నపం చేస్తున్నా, గౌరవైనటువంటి సీఎం గారు, ఈ మీడియా ముఖంగా నా ప్రాణానికి కానీ నా ఇంటికి కానీ నా కుటుంబానికి కానీ నా వర్కర్స్కి కానీ లా అండ్ ఆర్డర్ లేదా నేను అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు కూడా ఇదే అడుగుతా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీకు నమస్కారం, దండం పెడుతున్నాను మీకు, దయచేసి అసలు పట్టపగలు 2:20 చంపుదామని చెప్పి 2 కార్లు వేసుకొని వీరశాసనం చేసుకొని 15 మందిని తీసుకొచ్చి ఈ రకం గోళ్ళ బాగలు కొట్టి చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి గంటల బాధితులు కూర్చుంటే అర్ధరాత్రి 1 గంట అయింది. ఎఫ్ఐఆర్ కట్టమంటే మీరు వెళ్ళండి, రామాయణం మాకు చెప్పొద్దని సిఐ గారు అంటారు. కొండలరావు గారు సిఐ గారు, ఎస్ఐ గారు అయితే అండి 6ంటికా నుంచి రాత్రి 10 అయినా కూడా మీరు వెళ్ళిపోండి, మాకు తెలుసులే, డాక్యుమెంట్లు తీసుకురండి, మీరు వెళ్ళిపోండి ఎంతసేపటికి, మీకు రామాయణం చెప్పొద్దు ఒరే అని అసలు ఒరే అంటాడు. మా రమేష్ గారు తను పట్టుకుని ఒరే మీరు వెళ్ళండి, సీఏ గారు అయితే నువ్వు రామాయణం చెప్పొద్దు భారతం చెప్పొద్దు తెలుసు వెళ్ళిపో. కనీసం బాధితుడు చెప్పుకునేటువంటి సమయం కూడా లేదు. ఇదంతా కూడా మొత్తం పోలీసులు కానీ ఇక్కడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ కొండలరావు గారు, మన వెనకమాల ఎర్రబోతు రమణ, ఈ దేవిరెడ్డి శంకర్రావు అనుచరులు వీళ్ళందరూ కలిసి మొత్తం అందరు కుట్రలో భాగమే. అందుకే మళ్ళా నా ఒక్క ప్రాణానికి సంబంధించి నేను మళ్ళా పదే చెప్తున్నాను, నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి కానీ నా యొక్క వర్కర్స్కి కానీ రమేష్ గారికి కానీ ఏదన్నా జరిగిందంటే టూటౌన్ సిఐ కొండలరావు గారు, ఎర్రబోతు రమణ గారు, దేవిరెడ్డి శంకర్రావు గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాను.
గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు మరొక్కసారి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, రక్షించండి. పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు, అస్సలు లేదు, రక్షణే లేదు. చెప్పుకోవడానికి గోడు వెలబోసు మాట చెప్పుకోవడానికి గోడు లేదు. ఆ రకంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఈ చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికే వాళ్ళు టైం అయిపోతే బాధితుడు వెళ్ళి చెప్పుకోవడానికి మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నా చుట్టూ రౌండ్ వేస్తానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. వచ్చిన జేసీబీ మీద యాక్షన్ తీసుకున్నారో తెలియదు. వెహికల్స్ వచ్చారు, మనుషులు వచ్చారు, వీడియో చూపించాను, ఫోటోలు ఇచ్చాను, రికార్డు ఇచ్చాను. ఇంతవరకు కూడా వాళ్ళు నా చుట్టూ రౌండ్ వేసుకుని కార్లు ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎక్కడున్నాం సార్ మనం? మన రాజ్యాంగం లేదా? చట్టం లేదా? మనం మనుషులం కాదా? కోర్టులో ఉంటే ఉండొచ్చు, కోర్టు పరిధిలో ఉంటే ఉండొచ్చు, కాదంటలేదు. కోర్టు ప్రకారం మనం వెళ్ళాలి. కానీ ఇదేంటి సార్ ఇది? ఎక్కడుంది మనం? చట్ట ప్రకారం ఉంది, ఎవరు ఉండాలి కదా. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా సార్? ఎలా బతకాలి?